ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ భాస్కర్ యోగి గారు, మరొక సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా భాస్కర్ యోగి గారితో మాట్లాడదాం. భాస్కర్ యోగి గారు, ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్లలో మన దేశానికి సంబంధించినటువంటి సమాజం, సంస్కృతి, అలాగే యూనిటీపై చాలా ప్రభావం చూపించిందనే చెప్పాలి. అయితే మీరు ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ నిజంగా ప్రైడ్గా చెప్పుకునేటువంటి అంశాలు అని అంటే మీరేం చెప్తారండి? సంఘం ప్రారంభమైన తర్వాత ఈ దేశంలో రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికమైనటువంటి భాస్కర్ గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి కొంచెం. ఎస్ చెప్పండి. హలో భాస్కర్ గారు. కొద్దిగా నేను వాయిసే ఇస్తాను, కొద్దిగా కరెంట్ పోయింది, చీకటి ఉంది ఇక్కడ. చెప్పండి చెప్పండి. మనం సమాజంలో, ప్రపంచంలో ఏ దేశమైనా సరే సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు అనేటటువంటివి మానవ జీవితానికి అవసరమైనవి. అవి ముఖ్యంగా మనలాంటి ఒక ప్రాచీన దేశంలో, ఒక ప్రాచీనమైనటువంటి సంస్కృతి, సంప్రదాయము, దేశం యొక్క విలువలు ఉన్నటువంటి ఇట్లాంటి ఒక దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక గణనీయమైనటువంటి మార్పును తెచ్చిందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 100 ఏళ్ల సమయంలో ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఇంత గట్టిగా నిలబడలేదు. ఇంత పెద్ద ఎన్జిఓ ప్రపంచంలోనే లేదు. ఇవాళ ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ సంస్థ మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో ఎంతో పెద్ద చొచ్చుకుపోయేటటువంటి వ్యవస్థ ఈరోజు సంఘానికి ఏర్పడింది. కానీ మనం ఆశ్చర్యపోతాం, 1929 విజయదశమి నాడు ఒక చిన్న 15 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఇవాళ శాఖోపశాఖలుగా విస్తరించి సుమారు 1,00,000 శాఖలు నడుస్తున్నాయి. సుమారు 35 విభాగాలతోటి భారత రాజకీయ, సామాజిక వ్యవస్థను శాసించేటటువంటి స్థితిలో ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడిందంటే మనం దాని వెనుక ఉన్న త్యాగాలు, ఎంతో మంది వాళ్ళ యొక్క జీవితాలను బలిపెట్టి ఆ సంస్థ నిలబెట్టారు. పుబ్బలో పుట్టి మకలో పుట్టి పుబ్బలో పోయింది అని ఒక సామెత ఉంది. అంటే చాలా సంస్థలు పుడుతుంటాయి, మళ్ళీ వెంటనే మాయమైపోతుంటాయి. ఆ ప్రయోజనం అయిపోయినప్పుడే మాయమైపోతాయి. సంఘం వైదికమైనటువంటి చెరైవేతి అనే ఒక నినాదాన్ని తీసుకొని అంటే ఈ ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. ఈ దేశం ఉన్నంత వరకు, ఈ దేశంలో ఈ సంస్కృతి, ఈ చరిత్ర రక్షించబడాలన్న కాంక్ష ఉన్నంత వరకు, ఈ దేశంలో ఈ దేశం యొక్క సర్వోన్నతమైనటువంటి భావాన్ని ప్రపంచానికి తెలియజేసేంత వరకు సంఘం యొక్క ప్రయాణం నిరంతరం కొనసాగుతూ వచ్చింది. సంఘం ఇవాళ ఒక విశ్వజనీనమైనటువంటి దృక్కోణంతో పనిచేస్తూ ఉంది. ఒక దేవాలయం నిర్మించినప్పుడు దాని పైన ఉండే అలంకరణ మనకు కనిపిస్తుంది, కానీ దాని మూలంలో ఉన్నటువంటి పునాది రాళ్ళు మనకు కనిపించవు. ఆ డాక్టర్ జీ తయారు చేసినటువంటి అతి కొద్ది మంది ఆయన చనిపోయే నాటికి, ఆయన శరీరాన్ని వదిలిపెట్టిన నాటికి కేవలం సంఘం ఒక 140 ప్రదేశాలకు మాత్రమే పోయింది. మరి ఆ పునాది రాళ్ళు ఎంత పని చేశారు. ఒకరొకరు ఒక మహానుభావుడు, ఒక మేధావి వాళ్ళ జీవితాన్ని ఒక యజ్ఞంలో సమిదల్లాగా వాళ్ళ జీవితాన్ని అర్పించి దేశంలో ఉండేటటువంటి మూలకు వెళ్ళి సంఘాన్ని విస్తృతి చేయడంలో కనీసం వాళ్ళ పేరే లేదు. ఒక అనామకమైనటువంటి భావన, కనీసం తమ పేరు చెప్పుకునేటటువంటి వ్యవస్థ లేకుంటుంది. అందులో ఎవరి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు అందులో కనిపించవు మనకు. ఒక క్రమశిక్షణ, ఇవాళకి ఒక నిజాయితీ, దేశం కోసం తమ ప్రాణాలను ఇస్తామనేటటువంటి ఒక గొప్ప త్యాగ బుద్ధి. అట్లానే మీరు పాకిస్తాన్ దేశ విభజన మొదలుకొని ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి అనేక విపత్తుల వరకు స్వయం సేవకులు ముందుండి సేవ చేశారు. కాబట్టి వాళ్ళకి దేశం సంఘానికి ప్రధానమైనటువంటిది, ఈ దేశం యొక్క ఔన్నత్యం సంఘానికి ప్రధానమైనటువంటిది. దానికోసం సంఘం పనిచేస్తుంది. సంఘానికి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట లేదు. సంఘానికి కావాలి. భాస్కర్ గారు, ఆర్ఎస్ఎస్ లేకుంటే ఇది జరుగుండేది కాదు అని చెప్పడానికి ఉన్నటువంటివి ఏంటంటారు? ఒక రామ మందిరం ఇష్యూ ఉంది. ఇవాళ 500 సంవత్సరాల నుంచి 1543 నుంచి నానుతున్నటువంటి ఇష్యూ అది. సుమారు 150 సంవత్సరాల నుంచి కోర్టుల్లో, ఠాణాల్లో నడిచినటువంటి కేసు.
ఇవాళ సంఘం దాన్ని ఒక ఉద్యమ రూపకంగా తీసుకున్నది, మామూలుగా తీసుకోలేదు. అంటే సంఘము విశ్వ హిందూ పరిషత్తును స్థాపించిన తర్వాత ఆ విశ్వ హిందూ పరిషత్ టేకప్ చేసినటువంటి అంశం అది మామూలు అంశం కాదు. మొత్తం భారతదేశం యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది రామ మందిర ఉద్యమం అనేటటువంటిది. అట్లనే మీరు చరిత్ర విషయానికి వస్తే ఈ దేశంలో రొమిళ్ళ తాపర్ నుంచి రామచంద్ర గుహ వరకు చరిత్రకు చాలా అన్యాయం చేసి పెట్టారు. ఈ దేశం యొక్క అసలైనటువంటి చరిత్రను దాచిపెట్టారు. సంఘం చేసినటువంటి చిన్న దీపం వెలిగిస్తే ఇవాళ చారిత్రక దృక్కోణం, భారతదేశం యొక్క దృక్కోణం, కొత్త ఆల్టర్నేట్ చరిత్ర హిస్టరీని మనం నిర్మించుకోగలిగినాం. అట్నే జమ్మూ కాశ్మీర్ కొరకు శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి మహనీయులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టారు. మరి ఆ పండితుల వైపున నిలబడ్డది. ఆనాడు దేశ విభజన సమయంలో సంఘం నిలబడ్డది. ఎంతో మంది ప్రజలు ఆ రోజు పాకిస్తాన్ లో బంధింపబడి ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి బాధ్యత సంఘం తీసుకున్నది. అట్లాంటి విపత్తులు చాలా భయంకరమైనటువంటి వాటిని సంఘం మార్చుకుంటూ వచ్చింది. అట్లనే మీరు సాంస్కృతిక రంగంలో, సాహిత్య రంగంలో, రాజకీయ రంగంలో ఒక పెద్ద ఎకో సిస్టమ్ ఉండేది. లెఫ్ట్ ఎకో సిస్టమ్ లేదా ఇంకొక భావజాలం ఉండేటటువంటి ఎకో సిస్టమ్ ఉంటే, దేశ భక్తి లేని భావజాలం ఉండేటటువంటి వ్యక్తి సిస్టాన్ని అంతా కూడా మార్చుతూ తన వైపు చూసేటట్టుగా సంఘం చేయగలిగింది. తన దృక్కోణాన్ని దేశానికి ఇవ్వగలిగింది. అట్లాంటి సంఘటనలు కోకొల్లలు చెప్పొచ్చు, కొన్ని వందలు చెప్పొచ్చు. నేను మొదట అన్న మాట అందుకోసమే అన్నాను. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలు, ఆధ్యాత్మిక రంగాలను పరివర్తన చేసింది. అలా మొత్తం దేశంలో ఉండే గొప్ప గొప్ప స్వాములు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు సంఘం వైపు చూస్తున్నారు. సంఘానికి ఉండేటటువంటి క్రమశిక్షణ. అట్నే ఆర్థిక శాస్త్రం విషయానికి వస్తే కూడా, ఆర్థిక స్థితికి సంబంధించిన విషయం ఆలోచిస్తే కూడా, ప్రతి దాంట్లో స్వదేశీ స్వభావనను, స్వబోధను నింపినటువంటిది సంఘం. అంటే ఈ దేశీయమైనటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడాలి, దేశీయమైనటువంటి పరిశోధనలు జరగాలి, మన దేశం యొక్క ఆర్థిక స్వావలంబనను ఈ దేశం గుర్తించాలి అనేటటువంటి భావన సంఘం బాగా తీసుకొని పోగలిగింది. స్వదేశీ జాగరణ మంచి పేరుతో తీసుకోగలిగింది. కాబట్టి దేశంలో ఇప్పటికీ ఇది నిలబడ్డదంటే, ఆర్థికమైనటువంటి అతలాకుతలం కాకుండా ఉన్నాం మనం అంటే దానికి సంఘం చేసినటువంటి యోగదానం చాలా గొప్పది. అంటే రాజకీయమైనటువంటి మార్పు మనం చూస్తూనే ఉన్నాం. 365 రోజులు 24 గంటలు పనిచేసేటటువంటి ఒక స్వయం సేవకును ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇవ్వగలిగింది. ఈ దేశం యొక్క ప్రయోజనం తప్ప తనకి ఇంకోటి లేదు అనేటటువంటి భావాన్ని ఆ వ్యక్తి లోపల క్రియేట్ చేయగలిగింది సంఘం. అట్లాంటి వాళ్ళు కోకొల్లలు మీకు కనిపిస్తారు ప్రతి రంగంలో. జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే, అంటే అమర్నాథ్ యాత్రికులకు కనీసం గుడారాలు వేసుకోవడానికి స్థలం ఇవ్వము అని ప్రభుత్వం మాట్లాడేది. దాని మీద సంఘం పెద్ద ఉద్యమం చేసింది. అట్నే ఆఖరికి మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి కొండలు 7 కొండలు కావు, ఇవి 2 కొండలని ఒక ఆయన అంటే దానికి వ్యతిరేకంగా సంఘం పనిచేసి పెద్ద అద్భుతమైనటువంటి పని చేసింది. అట్నే విద్యా వ్యవస్థ అంతా కూడా మనకు మన దేశీయమైనటువంటి భావజాలం ఉండేటట్టు, సదాచారం ఉండేటట్టు, దేశం పట్ల, దైవం పట్ల మమకారం, భక్తి ఉండేటట్టుగా చేసేటటువంటి విద్యా వ్యవస్థ నిలపడం కోసం సరస్వతి శిశు మందిరాల పేరుతోటి చాలా అతి తక్కువ ఖర్చుతోటి పేద పిల్లలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకునేటట్టుగా ఇలా దేశంలో కొన్ని వేల శిశు మందిరాలను ఏర్పాటు చేయగలిగింది. కాబట్టి ఈ అన్ని రంగాల్లోకి సంఘం చొచ్చుకొని పోయింది. అది మామూలు విషయం కాదు. అది అయితే అది కనిపించదు. అందరిలాగా ప్రచారం చేసుకునేటటువంటి అలవాటు సంఘానికి ఉండదు కాబట్టి అది కనిపించదు. కానీ ఆ ప్రభావం మాత్రం ఎంతో మంది మీద ఈ దేశంలో ఉంది.